రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా కోరుట్లలో కలకరం రేపిన చిన్నారి హత్య కేసులో ట్విస్ట్ నెలకొంది. చిన్నారి హితిక్షను సొంత పిన్నే హత్య చేసినట్లు పోలీసులు అవమానిస్తున్నారు. శనివారం సాయంత్రం సమయంలో 5 ఏళ్ల పాప హితిక్ష అదృశ్యమవగా పాప తల్లి నవీన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇంటి పక్కనే బాత్రూంలో విగత విజిగా పాప మృతదేహం లభ్యమైంది. గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. పలు కోణాల్లో విచారణ చేపట్టిన పోలీసులు పలువురుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశం వెళ్లిన పాప తండ్రి రాములు హుటాహుటిన అక్కడి నుంచి బయలుదేరారు. పాప సొంత పిన్ని మమతనే హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ స్వయంగా రంగంలోకి దిగారు. హితీక్ష కుటుంబ సభ్యుల్లో కొందరిని ప్రశ్నించిన పోలీసులు కుటుంబ కలహాలే హత్యకు దారి తీసినట్లుగా అనుమానిస్తున్నారు. సీసీటీవీ సెల్ ఫోన్ లొకేషన్ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు 40 మందిని పోలీసులు విచారించారు. ఇక శనివారం సాయంత్రం 5 గంటలకు హర్షిత స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన సమీపంలో పెద్ద పులుల ఆట సాగుతుండటంతో వాటిని చూసేందుకు చుట్టుపక్కల పిల్లలతో కలిసి వెళ్లింది. కొంతసేపటి తర్వాత ఇంటికి వచ్చి నానమ్మతో కాలం గడిపినట్లు సమాచారం. ఆ తర్వాత సాయంత్రం 7:30 సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్తున్నట్లు సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. అయితే సుమారు గంటన్నర పాటు వెతికిన తల్లిదండ్రులు రాము నవీనలు తమ కూతురు కనిపించడం లేదని 8:30 సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆ తర్వాత పోలీసులు చుట్టుపక్కల ఇండ్లలో బాలిక కోసం వెతుకుతున్న క్రమంలో సమీపంలోని ఓ ఇంట్లోని బాత్రూంలో బాలిక మెడకోసి చంపినట్లుగా గుర్తించారు. బాత్రూం మొత్తం బాలిక రక్తంతో నిండి ఉండగా మృతదేహాన్ని అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మమతనే చిన్నారిని చంపి ఏం చేయనట్లు నటిస్తున్నట్లు సమాచారం. అయితే విజయ్ ఎక్కడున్నాడని ఆరా తీసిన పోలీసులు సెల్ ఫోన్ ద్వారా అతనితో మాట్లాడితే వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉన్నట్లుగా చెబుతున్నట్లుగా సమాచారం. విజయ్ నర్సంపేటలో ఉంటే బాలిక మృతదేహం అతని ఇంట్లోని బాత్రూంలోకి ఎలా వచ్చిందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంటే బాలికను విజయ్ భార్య మమతనే హతమార్చినట్లు పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. చిన్నారి తల్లి నవీన మమతకు తోటి కోడలు వరుస అవుతుంది. వీరిద్దరికీ పడడం లేదు. నవీనపై పగతోనే తన కూతుర్ని కడతీర్చింది. దీనిపై పోలీసులు విచారణ ఇంకా కొనసాగుతోంది. కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ సామల కిరణ్ కుమార్ స్పందించారు. కేటీఆర్ కు ఛాలెంజ్ చేసే అర్హత లేదన్న సామల ఉత్తర కుమారుని మాటలు బంద్ చేయాలని విమర్శించారు. మనకు ఛాలెంజ్లు అచ్చురావని విమర్శించారు. గతంలో అనేక సార్లు ఇలా చేసి నవ్వుల పాలు అయిన సందర్భాలున్నాయంటూ సెటైర్లు వేశారు. చర్చల కోసం ప్రెస్ క్లబ్ రమ్మన్న కేటీఆర్ మళ్లీ అది దూరం ఉందని చెప్తాడని అన్నారు. ఉత్తర కుమారుని మాటలు బంద్ చేయండి. మనకు ఛాలెంజ్లు వచ్చిరావు. గతంలో కూడా ఛాలెంజ్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. మనం తప్పించుకోపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకసారి గుర్తుకు ఏమంటారా? ఇగో ఒకసారి వినండి మీరు. ఈ ఫైట్ ఛాలెంజ్ లో మొదట నిపుణుల దగ్గరకు వచ్చి నేను
అడిగిన అవసరమైన శాంపిల్స్ అన్ని నేను ఇస్తా. ఇచ్చిన తర్వాత నేను ఛాలెంజ్ విసురుతో ఇద్దరికి. ఆ ఇద్దరు కేటీఆర్ గారు, విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ళ ఎక్స్ఎంపీ గారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు వచ్చి ఈ వైట్ ఛాలెంజ్ స్వీకరించి వాళ్ళు శాంపిల్స్ ఇవ్వాలి. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శంగా యువతకు మనం ముందుండి ఈ డ్రగ్స్ మహమ్మారిన పడకుండా తెలంగాణ సమాజాన్ని, దేశంలో యువతను కాపాడదాం. ఏం డ్రగ్స్ ఏం టెస్ట్ డ్రగ్స్ టెస్ట్ ఏంటి? నేను కుల్లా అంటున్నా. డ్రగ్స్ కాదు, నా రక్తం తీస్తాడా, నా చర్మం తీసుకోపోతాడు, ఏం తీసుకోదా తీసుకోపోం. మనం ఇక్కడనే ఉంటారా? మనం ఏ డాక్టర్ని తీసుకొస్తాడో, ఏ గుండు కొట్టడానికి తీసుకొస్తాడో తీసుకురా. మనం నా బొచ్చు ఇస్తా, నా రక్తం ఇస్తా, నా గోళ్ళు ఇస్తా అని పొంది ఏం ఉన్నట్టు ఇతర కిడ్నీ వాడి కిడ్నీ కూడా ఇస్తా. డ్రగ్స్ విషయంలో ఛాలెంజ్ విసురుతున్నా నేను. కేటీఆర్ గారు గతంలో బొచ్చిస్తా, కిడ్నీలు ఇస్తా, అన్నిస్తా అని చెప్పి తప్పించుకొని పోయినటువంటి నెల్లూరు జిల్లాలో రొట్టెల పండుగ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వర్ణాల చెరువు వద్ద ఉన్న బారా షాహిద్ దర్గాకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు పోటెత్తారు. నేటి నుంచి 11వ తేదీ వరకు రొట్టెల పండుగను మైనారిటీ సోదరులు జరపనున్నారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే బారా షాహిద్ దర్గాలో వేడుకలు జరుపుతున్నారు. భక్తులు కోర్కెలు తీరాలని స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకునేందుకు 20 లక్షల మందికి పైగా భక్తులు తరలి వస్తారనే అంచనా అధికారులు వేస్తున్నారు. ఈ రొట్టెల పండుగ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ రెడ్డి అందిస్తారు. నెల్లూరు స్వర్ణాల చెరువు వద్ద బారా షాహిద్ దర్గా వద్ద రొట్టెల పండుగ అత్యంత వైభవంగా మొదలైందని చెప్పవచ్చు. ఇప్పటికే వేలాది మంది భక్తులు ఇక్కడ రొట్టెల పండుగకి వచ్చి స్వర్ణాల చెరువు వద్ద రొట్టెలు ఇడుస్తున్నారు. ఇదే క్రమంలో చెరువు సమీపంలోని బారా షాహిద్, ఇప్పుడు మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. బారా షాహిద్ అంటే 12 మంది యోధుల యొక్క సమాధుల పేరుని బారా షాహిద్ అని పిలుస్తారు. ఈ బారా షాహిద్ దర్గా వద్ద స్వర్ణాల చెరువుకు వచ్చిన భక్తులందరూ కూడా ఈ బారా షాహిద్ దర్గాల వద్దకు వస్తారు. ఈ దర్గాల్ని తాకి, దర్గాలని పూజించుకుంటే తాము కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయని చెప్పి ఇక్కడ ప్రత్యేకమైన ప్రశస్తి. సో ఇప్పటికే వచ్చే భక్తులందరూ కూడా చిన్న పెద్ద కుల మతాలకు అతీతంగా కొన్ని వేల లక్షల మంది వివిధ ప్రాంతాల నుంచి, ఇటు నెల్లూరు జిల్లానే కాదు మొత్తం తమిళనాడు, కర్ణాటక, దేశవ్యాప్తం కూడా అనేక చోట్ల మంది నుంచి కూడా భక్తులు ఇక్కడికి వేలాదిగా తరలి వస్తున్నారు. స్వర్ణాల చెరువు వద్ద విపరీతమైన రద్దీ నెలకొంది. దీనికి తగ్గట్టే ఏర్పాట్లన్నీ కూడా చాలా అద్భుతంగా చేశారు. వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సుమారుగా 1700 మంది పైచలకు పోలీసులతో బందోబస్తు కానీ, ట్రాఫిక్ డైవర్షన్ కానీ, అలాగే డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచడం కానీ, సుమారుగా 70 సీసీ కెమెరాలు పెట్టగానే ఈ విధంగా పోలీస్ వైపు నుంచి బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటుగా అనేక రకాలు కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ స్వర్ణాల చెరువు వద్దకు వచ్చిన భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సార్ మాది వెంకటగిరి. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తుంటాము. మాకెంతో నమ్మకం కలిగింది కాబట్టి ఎన్నో ప్రసారాలు మేము లాస్ట్ 3 ఇయర్స్ నుంచి వస్తున్నాం సార్. మేము మాకు వేరే వాళ్ళు చెప్తే తెలిసింది మాకు, కాబట్టి వస్తున్నాము. బాగుంది ఇక్కడికి వచ్చిన తర్వాత, మా ఆరోగ్యరీత బాగుంది. ఇంకా తెలుసా, ఇది అయిన తర్వాత వెళ్తాము. ఓకే, అది చాలా మాకు మంచిగా ఉంది. లేదు సార్, లాస్ట్ 3 ఇయర్స్ నుంచి తీసుకుంటున్నాము. బాగుంది కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ మంచి సదుపాయాలు ఏర్పాటని బాగా చేశారు. అనే ఏర్పాటని బాగా చేశారు. అందరికి ధన్యవాదాలు. ఓకే, అంత బ్రహ్మాండంగా. భక్తులు కూడా మాట్లాడుతాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? భక్తులంతా కూడా చెప్తుంది ఒకటే మాట, తాము కోరిన కోరికలను తీరుతున్నాయి. అలాగే మనతో మాట్లాడడానికి మరొక భక్తులు కూడా ఇక్కడ ఉత్సుకత చూపిస్తున్నారు. కాసాయజీ, हम कर्नाटक से आके हैं। कितना साल से आए इधर 5 साल से आ रही। मैं कर्नाटक की DCM DK शिव कुमार की कॉन्स्टिट्यूंसी की डिस्ट्रिक्ट प्रेसिडेंट हूँ। इधर बहुत जुलूस निकलता है। हाँ, बहुत अच्छा है। इधर कोई भी मानत करे तो पूरी होचे। इधर 5 साल से आ रही। కర్ణాటక నుంచి కూడా వచ్చాం. గత 5 సంవత్సరాలుగా వస్తున్నాం అని చెప్తున్నారు. మరొక భక్తులు కూడా అక్కడ మాట్లాడబోతున్నారు. గుంటూరు అండి. గుంటూరు అవునండి. మనం ప్రతి సంవత్సరం వస్తామండి. కళ్యాణం రొట్టె అండి. From Maharashtra. कितना साल से आए इधर? First year. Sorry? First time. First time. Okay, how is it the facilities here? Everything is well. Everything is well. సో మహారాష్ట్ర నుంచి వచ్చారు, అలాగే కర్ణాటక నుంచి వచ్చారు, వివిధ ప్రాంతాల నుంచి కూడా
భక్తులు చాలా వేల మంది ఇక్కడికి వస్తారు. ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి, అలాగే కోరిన కోరికలన్నీ తీరుతున్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా బారాషాహిద్లోని ఈ బారాషాహిద్ దర్గా సుమారుగా 1930 సంవత్సరంలో ఇక్కడ మొదలైందని చెప్పవచ్చు. 1930 నుంచి దినదినాభివృద్ధి చెందుతూ గతంలో కేవలం కొన్ని పత్రికల్లో మీడియాలో వచ్చేది. తర్వాత కానీ దీన్ని రాష్ట్ర పండుగ ప్రకటించిన తర్వాత ప్రభుత్వం వివిధ మొత్తం ఫెసిలిటీస్ కూడా చాలా పెంచిందని చెప్పవచ్చు. ఇప్పటికే చూడొచ్చు మనం ఇక్కడ రద్దీ ఏ విధంగా ఉందని చెప్పవచ్చు. ఈరోజు మొదలైనా కూడా కొన్ని వేల మంది వస్తున్నారు. అలాగే వచ్చే భక్తులు కూడా ఇటు పోలీసు వారు కావచ్చు, అలాగే ఆలయ కమిటీలు కావచ్చు, అందరూ కూడా ముఖ్యంగా 1930లో మొదలైన రొట్టెల పండుగ ఇప్పుడు మొత్తం మీద 20వ శతాబ్దంలో చూసుకుంటే కొన్ని చాలా మాత్రం మార్పులు వచ్చాయి. అలాగే ఇక్కడ మొత్తం అభివృద్ధి పనులు కావచ్చు, లేకుంటే ఇక్కడ అభివృద్ధి అంతా చాలా బాగా జరిగింది. దీని మూలంగా ఇక్కడ వచ్చే భక్తులు కూడా వివిధ రాష్ట్రాల ప్రపంచవ్యాప్తంగా వస్తున్నారు. సో మొత్తం మీద బారాషాహిద్ దర్గా ఈ 5 రోజులకి సుమారుగా 10 లక్షల నుంచి 15 లక్షల మంది వరకు వస్తారని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇది ఇక్కడ నెల్లూరు నుంచి తాజా పరిస్థితి. వికారాబాద్ జిల్లా రైల్వే స్టేషన్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అంబేద్కర్ విగ్రహం కుడి చేతిని విరగగొట్టారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ మాజీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, కార్యకర్తలు దేవదాసు, సుభాష్ రెడ్డి, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అనిల్ దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి హేయమైన చర్యలు సిగ్గుచేటని, నిందితులను పోలీసులు వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. విగ్రహాన్ని పునర్నిర్మించాలని అధికారులను కోరారు. జిల్లా హెడ్ క్వార్టర్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి విగ్రహం. వికారాబాద్ కాన్స్టిట్యూన్సీ లోపల కూడా ఒక్క విగ్రహం కూడా లేని సమయంలో వికారాబాద్ మేధావులందరూ కలిసి వికారాబాద్లో ఒక దళిత జాతి రత్నానికి ఒక చిహ్నం ఉండాలని చెప్పేసి చాలా కష్టపడి ఆ రోజులల్లా ఈ రైల్వే స్టేషన్ ముందర కష్టపడి ఈ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠింపడం జరిగింది. మరి భారత రాజ్యాంగ నిర్మాత ఆయన విగ్రహానికి రక్షణ లేకుండా పోతున్నది. మరి హెడ్ క్వార్టర్లో కలెక్టర్ ఉంటాడు, ఎస్పీ ఉంటాడు, పెద్ద పెద్ద అధికారులు ఉంటారు. ఇంతమంది అధికారులు ఉన్నప్పటికీ కూడా మరి అంబేద్కర్ గారికి రక్షణ లేకుండా పోతున్నది. మరి సంఘ విద్రోహ శక్తులు ఏదైనా విషయం ఉంటే, సబ్జెక్ట్ ఉంటే వ్యక్తులతో కొట్లాడాలి తప్ప విగ్రహాల మీద మీ ప్రతాపం చూపించద్దు. ఏది ఏమైనా విగ్రహాల మీద. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కేపీఆర్ కాలనీలో అనుమతి లేకుండా జిలేటిన్ స్టిక్స్ డిటోనేటర్లతో బండరాళ్ల తొలగింపు ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. ప్లాట్ యాజమాని శ్రీధర్తో పాటు 3 వ్యక్తులు పేలుడు ఏర్పాట్లు చేసినట్లు ఏఎస్పీ చైతన్యరెడ్డి వెల్లడించారు. దాడిలో 1564 జిలేటిన్ స్టిక్స్, 41 డిటోనేటర్లు, 4300 మీటర్ల తీగ, బ్యాటరీ, 2 మోటార్ సైకిళ్లు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులుగా శ్రీధర్, సంపత్, లక్ష్మీనారాయణ, రాజులను గుర్తించి అరెస్టు చేశారు. పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీరామ్ ఆధ్వర్యంలో పోలీసులు బృందం ఘనంగా పని చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు. ముందస్తు అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలు వాడటం కఠినంగా నిషేధించినట్లు తెలిపారు. నిన్న 3 జూలై రోజున మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ కేపీఆర్ కాలనీ ప్రొవిల్ స్కూల్ దగ్గరలో కొంతమంది ఒక ఓపెన్ ప్లాట్లో బ్లాస్టింగ్ చేస్తున్నారని చెప్పేసి. సో వెంటనే ఎస్పీ సార్ ఆర్డర్స్ ప్రకారం ఒక టీం ఫామ్ చేసి అక్కడికి పంపడం జరిగింది. సో అక్కడ ఒక బండరాళ్ళలో ఆల్మోస్ట్ 4 ఫీట్ డీప్ హోల్స్ డ్రిల్ చేసి దాంట్లో జెలటిన్ స్టిక్స్, కాంటాక్ట్స్ వారి అని పెట్టి ఆల్మోస్ట్ బ్లాస్ట్ చేయడానికి రెడీగా ఉన్న టైంలో మేము ఈ 3 అక్యూజ్లను పట్టుకున్నాం. బొంత సంపత్, బొంత లక్ష్మీనారాయణ అండ్ బొంత రాజు, వీళ్ళు 3 బ్లాస్ట్ చేస్తుంటే ఆ టైంలో మేము పట్టుకున్నాం. అండ్ వీళ్ళని ఫర్దర్గా ఇంట్రాగేట్ చేస్తే తెలిసింది ఏంటంటే ఆ ఓపెన్ ప్లాట్ చింతల శ్రీధర్ అని అతనిది. అతను వీళ్ళకి 50,000కి మాట్లాడుతున్నాడు ఆ రాళ్ళని బ్లాస్ట్ చేయడానికి. సో మేము వీళ్ళని రిమాండ్కి పంపడం జరుగుతుంది. అండ్ ఫర్దర్ ఇంట్రాగేషన్లో తెలిసింది ఏంటంటే వీళ్ళు లింగాపూర్లో విభూ ఎకో టౌన్షిప్లో ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు ప్రాంతాలకు 48 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ నెల 9వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. తిరుపతి, హిసార్ మధ్య బుధ, ఆదివారాల్లో 12 ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపింది. అదేవిధంగా కాచిగూడ, తిరుపతి మధ్య గురు, శుక్రవారాల్లో 8 ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపింది. నరసాపూర్, తిరుమలవలై మధ్య బుధ, గురువారాల్లో
16 ప్రత్యేక రైళ్లు నడుస్తాయని స్పష్టం చేసింది. వీటిలో ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పిస్తున్నామని తెలిపింది. రైళ్ల వివరాలను సౌత్ సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్సైట్లో ఉంచినట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ వెల్లడించింది.